This is Dr. Rajeshri, OBG specialist and consultant to Renova Hospital, Langar House. Presenting to you the most common gynecological problem that we are seeing today nowadays, that is PCOD. So మనం ఈ రోజుల్లో చాలా కామన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా వింటున్నాం. ఇదివరకు రోజుల్లో ఒక 10 పేషెంట్స్ చూస్తే 1 or 2 పేషెంట్స్ మాత్రమే PCOD ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఒబేసిటీతో వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చాలా అంటే ఓబీజీ ఓపీలో కూర్చుంటే 10 పేషెంట్స్కి out of 10 patients, nearly about 7 to 8 patients are presenting with the hormonal imbalance, obesity and PCOD. What is PCOD? PCOD is polycystic ovarian disease. Poly ante many, C ante cis, PC, and cis ante needi budgal laga, balloons, transparent white balloons laga, and ovaries ante అండం రిలీజ్ అయ్యే యూట్రస్ పక్కన ఉండే ఆర్గన్స్. సో అండం రిలీజ్ అయ్యే ఓవరీ చుట్టూరు ఈ బెలూన్స్ లాగా పాలిసిస్ట్లు ఎక్కువగా ఇలా సిస్ట్లు ఫామ్ అవడం వల్ల ఎగ్ రిలీజ్ కాకుండా ఉండడము. దానివల్ల ఏంటంటే హార్మోన్స్ ఏవైతే లేడీస్లో ఎక్కువగా ఉండాలో తక్కువగా ఉండడం, తక్కువగా ఉండాలో ఎక్కువగా ఉండడం, అంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దే గోయింగ్ ఇన్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అవి సమతుల్యం అనేది దే ఆర్ లూజింగ్ ఇట్, ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్. దట్స్ ద రీజన్ దే ఆర్ ప్రెజెంటింగ్ విత్ సైకిల్స్ డిస్టర్బెన్సెస్ అనమాట. ఎలాగంటే దీనికి రక్తస్రావం అవ్వడము, మెనోరేజియా అంటారు దాన్ని. కొంతమందిలో చాలా స్కాంటీ బ్లీడింగ్ అవ్వడం, కొంతమందిలో నెలకి ఒకసారి కాకుండా 2-3 సార్లు బ్లీడ్ అవ్వడం. సో ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడం ఇదివరకు రోజుల్లో 40 years దాటిన తర్వాత, అంటే నియరింగ్ మెనోపాజ్, పెరిమెనోపాజల్ ఏజ్ అండ్ పారామెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో ప్రెజెంట్ అవుతున్నారు.